ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి, అంటే దగ్గర దగ్గర 1,000 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన, బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు, అసత్యాలు చెప్పడంలో. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలిగొండ. అటువంటి వెలిగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలిగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు, అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేస్తాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి. అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1,373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1,373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1,319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1,373లో 1,319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా చాలా లీస్ట్గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 1924లో
కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రమే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ.